సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. విశాఖ జిల్లా పద్మనాభం కొండపై కొలువుదీరిన శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయిన తొలి ముక్కోటి ఏకాదశి కావడం, ఉత్తర ద్వార దర్శనం తదితర కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు రాంబాబు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అంతకుముందు కొండ దిగువన ఉన్న కుంతీమాధవ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి కావడం, భక్తులకు అందుబాటులోకి రావడం, రాను రాను భక్తుల రద్దీ పెరుగుతోందని అన్నారు. ఇందుకోసం కొండపై భక్తుల కొరకు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముందు ముందు కొండపై స్వామివారి దర్శనానికి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా దిగ్విజయంగా జరుగుతున్నది. మొట్టమొదటిసారిగా ఘాట్ రోడ్ అయిన తర్వాత వచ్చిన ముక్కోటి ఏకాదశి కావడం వల్ల చాలా భక్తులు రద్దీగా వచ్చి అనంత పద్మనాభ స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రాను రాను కూడా ఈ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం బాగా అభివృద్ధి చెంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఇక్కడే అదే కాకుండా కిందనున్న కుంతీమాధవ స్వామి ఆలయంలో కూడా భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం చేసి ఉదయం అంతా ఊరేగింపు, స్వామివారి పల్లకి ఊరేగింపు చేసి అభిషేకాలు చేసి ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగడం జరిగింది.